ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ గురించి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మన ఛానల్లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ జనరల్ సైన్స్, తెలంగాణ విఆర్ఓ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. ఆఫర్లో ఉన్నాయండి ప్రతి ఒక్క కోర్సు కూడా. సో మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, 1,00,000 బిట్స్ మేము ఫ్రీగా మీకు అందజేస్తున్నామండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ అండి, చాలా బాగుంటుంది. పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే కోర్సుని చూడండి. డెమో క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ అలాగే అదర్ ఛానల్స్లో ఉండే కోర్స్ని మన కోర్స్ని కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ అయితే, ఏది మీకు నచ్చితే అదే తీసుకోండి. ఓకే గాయ్స్, సో ఈరోజు వీడియోలో అయితే మనం బయాలజీ సబ్జెక్ట్ నుంచి రక్త వర్గాలు, సో బ్లడ్ గ్రూప్స్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో నుంచి ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా మనం తీసుకొని వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇందులో టాపిక్ గురించి అండ్ అలాగే దీని మీద కొన్ని బిట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, సో గైస్, బ్లడ్ గ్రూప్స్. సో బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటి, అసలు మొట్టమొదటిసారిగా దీనిని ఎవరు ప్రవేశపెట్టారు, వీటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ అనగానే మనకి మైండ్లోకి వచ్చే పేరు ఎవరిదంటే కార్ల్ లాన్ స్టీనర్. సో ఈ వ్యక్తి ఉన్నారు కదండి, ఈ పక్క ఉన్న ఫోటోలో ఈ వ్యక్తి. సో ఈయన కార్ల్ లాన్ స్టీనర్ మొట్టమొదటిసారిగా రక్త వర్గాలను అయితే కనిపెట్టారు. సో ఈయన ఏ గ్రూప్స్ ప్రవేశపెట్టారంటే ఏ అండ్ బి అండ్ ఓ. సో ఈ గ్రూప్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా ఎప్పుడంటే 1900 ఇయర్లో. సో ఇది గుర్తుపెట్టుకోండి, 1900 ఇయర్లో ఏబిఓ రక్త వర్గాలను అయితే కార్ల్ లాన్ స్టీనర్ ఆయన కనిపెట్టడం జరిగింది. ఈయన చాలా తెలివైన శాస్త్రజ్ఞుడు. సో ఈయనకి 1930లో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి. ఓకేనా? సో ఈయన ప్రతిభను గుర్తించి మనం జూన్ 14 ఈయన బర్త్డే. సో జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటున్నామండి. ప్రపంచ రక్తదాన దినోత్సవం. సో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జూన్ 14 కార్ల్ లాన్ స్టీనర్ యొక్క బర్త్డే. సో బర్త్డే డేట్ మనం ఏం చేసామంటే వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా మనం చెప్పడం జరుగుతుంది గాయస్. సో ఈయన తర్వాత ఏబి గ్రూప్ని ఎవరు కనిపెట్టారమ్మా అంటే స్టెర్లీ అండ్ డికాస్టెల్లో. సో ఈ శాస్త్రజ్ఞులు ఇద్దరు ఏబి గ్రూప్ను అయితే కనిపెట్టడం జరిగిందండి. బెండే. సో బెండే అనే శాస్త్రజ్ఞుడు బాంబే గ్రూప్ని కనిపెట్టడం జరిగిందండి. దీన్నే హెచ్హెచ్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా. కార్ల్ లాన్ స్టీనర్ ఏబిఓ గ్రూప్స్ని 1900లో కనిపెట్టారు. ఈయనకి 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. జూన్ 14న వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా జరుపుకుంటాం. అండ్ అలాగే ఏబి గ్రూప్ని స్టెర్లీ అండ్ డికాస్టెల్లో కనిపెట్టడం జరిగింది. అండ్ అలాగే బాంబే గ్రూప్ని 1950 ఇయర్లో అయితే బెండే అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టడం జరిగింది గైస్. ఓకేనా? సో నెక్స్ట్ సో ఇప్పుడు మనం
అసలు బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఏవేవి, ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, అసలు పాజిటివ్స్ అంటే ఏంటి, నెగిటివ్స్ అంటే ఏంటి, వీటి గురించి అయితే పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సరేనా? ఓకేనా? దానికంటే ముందు మన ప్రపంచంలో ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఏంటండి? మన ప్రపంచంలో ఎక్కువగా అంటే చాలా మందికి ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఏంటండి? ఓ పాజిటివ్. సో ఓ పాజిటివ్ గ్రూప్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. అండ్ అలాగే తక్కువ అనేది ఏబి నెగిటివ్. సో ఏబి నెగిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఓ పాజిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎందులో అమ్మా? వరల్డ్, మొత్తం ప్రపంచంలో. సో అసలు బ్లడ్ గ్రూప్స్ అంటే ఏంటి, అసలు ఏంటేంటి ఉన్నాయి అంటే మనకు ఉండేవి ఏంటంటే ఏ, బి, ఏబి అండ్ అలాగే ఓ. సో అసలు మన బ్లడ్ సెల్స్ అంటే మన మన బ్లడ్ సెల్స్ ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది. ఇది ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్, ఎర్ర రక్త కణం. సో దీని మీద ఏముంటాయమ్మా? దీని మీద ఉండేవి ఏంటంటారు? యాంటీజెన్స్. దీన్నే ఏమంటారు? ప్రతిజనకాలు. ఓకేనా? సో అలాగే మన బ్లడ్లో ఇంకేముంటుంది? ప్లాస్మా ఉంటుంది. సో ప్లాస్మా అనేది మన బ్లడ్లో ఉండే లిక్విడ్. సో ఇందులో ఏముంటుంది అంటే యాంటీబాడీ. దీన్నే ప్రతిరక్షకాలు అని అంటారు. సో ఇది మన బ్లడ్లో ఉండేవి. సో దీని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకుంటే ఇక్కడ మెన్షన్ చేసిన పార్ట్స్ ఇవి ఉన్నాయి కదండి. సో ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నది యాంటీజెన్ ఏ, అండ్ అలాగే బ్లూ కలర్లో ఉన్నది యాంటీజెన్ బి, అండ్ అలాగే బ్లాక్ కలర్లో ఉన్నది యాంటీజెన్ ఆర్హెచ్. సో ఆర్హెచ్ దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ముందు మనం యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఓ గ్రూప్ ఉంది కదండి. సో ఈ ఓ గ్రూప్లో యాంటీజెన్ ఏ కానీ యాంటీజెన్ బి కానీ ఉన్నాయా? లేవు. సో ఇక్కడ దీని గురించి పక్కన పెడితే బి పాజిటివ్. సో దీని మీద ఈ బ్లూ కలర్లో ఉండేవి ఏంటండి? ఈ బ్లాక్ కలర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ బ్లూ కలర్లో ఉండేవి ఏంటి? యాంటీజెన్ బి. సో ఇది యాంటీజెన్ బి. సో దీనికి ఇప్పుడు ఏంటంటే మన బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్లో మన ఆర్బిసి మీదన యాంటీజెన్ బి ఉంటే అది బి పాజిటివ్. సో అండ్ అలాగే ఆర్బిసి ఏలో యాంటీజెన్ ఏ ఉంది కాబట్టి ఇది యాంటీజెన్ ఏ పాజిటివ్ బ్లడ్. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఏబిలో అంటే ఆర్బిసి ఏబిలో ఇక్కడ చూడండి ఏ ఉంది అండ్ అలాగే బి ఉంది. సో రెండు ప్రతిజనకాలు ఆర్బిసి మీద ఉన్నాయి. సో ఇది ఏబి పాజిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలాగా అది కూడా మనం తెలుసుకుందాం. అది ఎలా అంటే ఫస్ట్ దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ ఆర్బిసి వేద్దాం, ఇక్కడ యాంటీజెన్ అండ్ అలాగే ఇక్కడ యాంటీబాడీ. సో ఆర్బిసిలో ఏ ఉండి యాంటీజెన్లో ఏ ఉంటే అది ఏ పాజిటివ్. సో యాంటీబాడీ ఏముంటుంది? దానికి రివర్స్లో ఉంటుంది, బి ఉంటుంది. సో ఆర్బిసిలో బి ఉంటే యాంటీజెన్ కూడా బి ఉంటే అది బి పాజిటివ్. సో బి అది. సో యాంటీబాడీ ఏముంటుంది? ఏ ఉంటుంది. అండ్ అలాగే ఏబిలో యాంటీజెన్ ఏముంటుంది? ఏ ఉంది అండ్ అలాగే బి ఉంది. సో ఇందులో యాంటీబాడీస్ ఉండవు. అండ్ నెక్స్ట్ ఓ దాంట్లో యాంటీజెన్స్ అనేవి ఉండవండి. సో యాంటీబాడీస్ వచ్చేసి ఏబి ఉంటుంది. సో
సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఏబి గ్రూప్లో ఉన్న యాంటీబాడీస్ ఏ ఉంటాయి అని అడిగితే ఏవి ఉండవు, అసలు ఎటువంటి యాంటీబాడీస్ ఉండవు. సో అందువలనే ఏబి అనేది విశ్వగ్రహీత. సో అందరి దగ్గర నుంచి బ్లడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ అలాగే ఓ గ్రూప్లో యాంటీజెన్స్ అనేవి ఉండవండి. సో అందుకే ఇది ఎవరికైనా ఇవ్వచ్చు, అందుకే దీన్ని వరల్డ్ డోనర్, సో విశ్వదాత అని ఓ గ్రూప్ని అనడం జరుగుతుందండి. ఓకేనా. సో ఎవరెవరు డొనేట్ చేయకూడదమ్మా బ్లడ్ అంటే హెచ్ఐవి పేషెంట్స్, అండ్ అలాగే హెపటైటిస్ బి కాలేయ వ్యాధి ఉండేవాళ్ళు, క్యాన్సర్ ఉండేవాళ్ళు, మలేరియా ఉండేవాళ్ళు, సో వీళ్ళు బ్లడ్ అనేది డొనేట్ చేయకూడదు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ప్రమాదాల్లో ప్రసవాల్లో అధిక రక్తస్రావం వల్ల మరణాలు సంభవించడం తరచుగా కనిపిస్తుంది. సో ప్రతిసారి మనం చాలాసార్లు చూస్తుంటాం, చాలా యాక్సిడెంట్స్లో అండ్ అలాగే డెలివరీస్ అయ్యేటప్పుడు చాలా బ్లడ్ లాస్ అయ్యి చాలామంది చనిపోతుంటారు. సో వాటిని నివారించడానికి శస్త్రచికిత్సల సమయాల్లో అవసరమైన రక్తాన్ని ఎక్కిస్తుంటారు. సో వాళ్ళని కాపాడడానికి బ్లడ్ అనేది ఎక్కించడం జరుగుతుంది. అయితే కొన్ని రకాల వ్యాధులకు రక్త మార్పిడులు చేస్తుంటారు. అయితే మనుషులందరి శరీరాల్లో ప్రవహించే రక్తం ఎరుపు వర్ణంలో ఒకే విధంగా కనిపించినప్పటికీ అందులో తేడాలు ఉంటాయి. సో బ్లడ్ అందరిది ఎరుపు కలర్లోనే ఉంటుందండి, కానీ ఇది ఇప్పుడు నా బ్లడ్ రెడ్ కలర్లో ఉంది, మీ బ్లడ్ రెడ్ కలర్లో ఉందని మన గ్రూప్స్ అన్నీ ఒకటైపోవు కదా. సో వేరువేరుగా ఉంటుంది. రక్తం రెడ్ కలర్లో ఉండడానికి ఏంటి కారణం? హీమోగ్లోబిన్. సో ప్రతి వ్యక్తికి ఒకే రకమైన రక్తాన్ని ఇవ్వడం కుదరదు, అందుకే ఎవరికి ఏ వర్గం సరిపోతుందో నిపుణులు నిర్ణయిస్తూ ఉంటారు. సో నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ అంశాలను పరీక్షల అభ్యర్థులు క్షుణ్ణంగా శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ప్రధానంగా ఉన్న 4 రక్త వర్గాలతో పాటు అరుదైన వర్గాల గురించి తగిన అవగాహన పెంపొందించుకోవాలి. రక్త మార్పిడిలో 2 రకాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి ఫస్ట్ది ఏంటంటే ఏబిఓ రక్త వర్గాలు, అండ్ అలాగే రెండోది RH రకం రక్త వర్గం. సో ఓకేనా. సో ఈ రెండింటిని సరిపోల్చి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రక్త మార్పిడి అనేది చేయడం జరుగుతుంది. సో ఏబిఓ రకం రక్తవర్గం కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త ఈ రక్త వర్గాన్ని కనుక్కున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటీజెన్ ప్రతిరక్ష జనకం ప్లాస్మాలోని యాంటీబాడీల ఆధారంగా వీటిని వర్గీకరించారు. ప్రతి రక్త గ్రూపులో ఒక్కో రకం యాంటీబాడీలు ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆర్బీసీ మీద ఏముంటాయి? యాంటీజెన్స్ ఉంటాయి. అండ్ అలాగే రక్తం లోపల ప్లాస్మాలో ఏముంటాయి? యాంటీబాడీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవి ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధంగా ఉండవండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉండడం జరుగుతుంది. అయితే ఏ రక్త వర్గంలో ఎర్ర రక్త కణాలపైన ఏ యాంటీజెన్, ప్లాస్మాలో బి యాంటీబాడీలు ఉంటాయి. మీకు ఆల్రెడీ ఇందాకలే చెప్పాను. సో నెక్స్ట్ బి రక్త వర్గంలో ఎర్ర రక్త కణాల పైన బి యాంటీజెన్, ప్లాస్మాలో ఏ యాంటీబాడీలు ఉంటాయి. ఏబి రక్త వర్గంలో ఎర్ర రక్త కణాలపై ఏబి యాంటీజెన్లు ఉంటాయి, ప్లాస్మాలో ఎలాంటి యాంటీబాడీలు ఉండవు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఏబిలో యాంటీబాడీస్ అనేవి ఉండవు. అండ్ అలాగే ఓ రక్త వర్గంలో ఎర్ర రక్త కణాలపై ఎలాంటి యాంటీజెన్లు ఉండవు, ప్లాస్మాలో ఏబి యాంటీబాడీలు ఉంటాయి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏబిఓ రక్త వర్గంలో రక్త మార్పిడి గురించి తెలుసుకుందాం. సో ఏ రక్త వర్గం ఉన్నవారు ఏ అండ్ ఏబి రక్త వర్గాలు ఉన్న వ్యక్తులకు రక్తం దానం చేయవచ్చు. ఏఓ రక్త వర్గాల వారి నుండి స్వీకరించబడవచ్చు. సో ఏ రక్త వర్గం ఉన్నవాళ్ళు అంటే ఏ బ్లడ్ గ్రూపు ఎవరికి ఇవ్వచ్చండి? ఏబి రక్త వర్గాలు ఉన్న వ్యక్తులకు రక్తం దానం చేయవచ్చు. సో ఏకి అండ్ అలాగే ఏబికి వీళ్ళిద్దరికీ ఇవ్వచ్చు. అండ్ అలాగే ఏ నుండి ఓ నుండి రక్త వర్గాల నుండి స్వీకరించవచ్చు.
స్వీకరించవచ్చు. సో వీళ్ళు ఎక్కడి నుండి పొందవచ్చమ్మా అంటే ఏ నుండి తీసుకోవచ్చు ప్లస్ ఓ గ్రూప్ నుండి కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ బి రక్త వర్గ వ్యక్తులు, బి రక్తం వర్గులు ఏంటండి? సో బి రక్తం వర్గంలో ఉన్నవాళ్ళు, సో బి రక్తం వర్గం ఉన్నవాళ్ళు బికి బ్లడ్ ఇవ్వచ్చు అండ్ అలాగే ఏబికి కూడా ఇవ్వవచ్చు. అయితే బిఓ రక్త వర్గాల వ్యక్తుల నుండి స్వీకరించుకోవచ్చు. సో బి నుండి తీసుకోవచ్చు అండ్ అలాగే ఓ నుండి తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏబి రక్త వర్గం వారు కేవలం ఏబి రక్త వర్గానికి చెందిన వారికి మాత్రమే దానం చేయడం కుదురుతుంది. సో ఏబి వాళ్ళకి మాత్రమే బ్లడ్ ఇవ్వడానికి జరుగుతుంది. కానీ ఏబి రక్త వర్గాల నుంచి అన్ని రక్త వర్గాల నుంచి స్వీకరించవచ్చు. సో వీళ్ళు ఏ నుండి తీసుకోవచ్చు, బి నుండి తీసుకోవచ్చు, ఏబి నుండి తీసుకోవచ్చు, ఓ నుండి కూడా తీసుకోవచ్చు. సో అందుకే వీళ్ళని విశ్వగ్రహీతలని అని అనడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అదే చెప్పాను చూసారా ఇక్కడ, అందుకే ఏబి రక్త వర్గాన్ని విశ్వగ్రహీత అంటారు. సో నెక్స్ట్ ఆర్హెచ్ కారకం, ఆర్హెచ్ రక్త వర్గం గురించి తెలుసుకుందాం. సో ఆర్హెచ్ కారకం గురించి తెలుసుకున్నట్లయితే మొదటగా రీసెస్ అనే కోతిలో ఈ కారకాన్ని కనుక్కొనడం జరిగిందండి. సో కార్ల్ ల్యాండ్ స్టీనర్ అండ్ అలాగే వీనర్ ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు మొదటగా రీసన్ అంటే మెకాక్రీసన్ అనే కోతిలో ఆర్హెచ్ కారకాన్ని అయితే కనుగొన్నారండి. అయితే రీసన్ అనేది ఇంగ్లీష్లో ఎలా రాస్తామండి? ఇలా రాస్తాం. సో ఫస్ట్ ఆర్హెచ్ అని వచ్చింది కదా, సో ఆ పేరు అనేది వీటికి పెట్టడం జరిగింది. దీన్ని ఆర్హెచ్ కారకం అంటారు, ఆర్హెచ్ ఫ్యాక్టర్ అంటారు. ఇలా అనడం జరుగుతుంది. అయితే ఆర్హెచ్ కారకం అనేది ఒక యాంటీజెన్, ఇది ఎర్ర రక్త కణాలపై ఉంటుంది. సో యాంటీజెన్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి? ఆర్బీసీ మీద ఉంటాయని చెప్పాను కదా ఆల్రెడీ యాంటీజెన్స్ అనేవి. సో ఈ ఆర్హెచ్ యాంటీజెన్ అనేది ఆర్బీసీ మీద ఉంటుంది. దీన్నే డి యాంటీజెన్ అని కూడా అంటారు, దీన్నే డి యాంటీజెన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇది రెండు రకాలు, ఇది ఆర్హెచ్ పాజిటివ్ అండ్ అలాగే ఆర్హెచ్ నెగిటివ్. సో ఆర్హెచ్ ప్లస్ ఎవరి ఎర్ర రక్త కణాల పైన ఆర్హెచ్ యాంటీజెన్ ఉంటుందో వారిని ఆర్హెచ్ పాజిటివ్ రక్త వర్గంగా పరిగణిస్తారు. ఎవరి ఎర్ర రక్త కణాల పైన ఆర్హెచ్ యాంటీజెన్ ఉండదో వారిని ఆర్హెచ్ నెగిటివ్ రక్త వర్గంగా కనుగొంటారు. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ లాజిక్స్. సో మన ఆర్బీసీ మీద ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదండి. మన ఆర్బీసీ మీద సింపుల్గా నామే చెప్తున్నాను చూడండి. నాది బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. సో నాది ఆర్బీసీలో ఓ ఉంటుంది కదా. సో ఓ దాని మీద అంటే ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెంట్ అనేది ఉంది. సో ఆర్హెచ్ యాంటీజెన్ ఉంది కాబట్టి నాది పాజిటివ్, ఆర్హెచ్ యాంటీజెన్ లేకపోతే వాళ్ళు నెగిటివ్. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా. ఎవరి రెడ్ బ్లడ్ సెల్స్ మీద అయితే ఆర్హెచ్ ఉంటుందో వాళ్ళ గ్రూప్ పాజిటివ్, ఎవరి ఆర్బీసీ మీద ఆర్హెచ్ యాంటీజెన్ ఉండదో వాళ్ళది నెగిటివ్. ఓకేనా? అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఆర్హెచ్ రక్తవర్గం రక్త మార్పిడి శిశు జనన సమయంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అండ్ రక్త మార్పిడి ఎలా అంటే ఆర్హెచ్ ప్లస్ రక్తం ఉన్న వ్యక్తి ఆర్హెచ్ పాజిటివ్ మరియు ఆర్హెచ్ నెగిటివ్ రక్త మార్పిడి రెండింటినీ పొందవచ్చు. కానీ ఆర్హెచ్ మైనస్ ఉన్న వ్యక్తి ఆర్హెచ్ మైనస్ రక్తాన్ని మాత్రమే పొందగలడు. సో ఇక్కడ ఎందుకంటే అలా జరిగింది అంటే ఇక్కడ ఆర్హెచ్ ప్లస్ ఉంది, ఇక్కడ ఆర్హెచ్ మైనస్ ఉంది. సో ఇక్కడ ఆర్హెచ్ ప్లస్ రక్తం ఉండే వాళ్ళు ఆర్హెచ్ ప్లస్కి ఇవ్వచ్చు అండ్ ఆర్హెచ్ మైనస్కి ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో యాంటీబాడీలు ఏవి లేవు. సో ఈ రక్తం అందులోకి వెళ్ళినా వాటికి అగెనిస్ట్గా ఏ యాంటీబాడీస్ ఉత్పత్తి కావు, కాబట్టి ఆర్హెచ్ ప్లస్ అనేది ఆర్హెచ్
RH మైనస్కి ఇవ్వచ్చు, RH ప్లస్కి కూడా ఇవ్వచ్చు. కానీ RH మైనస్ అనేది RH ప్లస్కి ఇవ్వకూడదు. ఇక్కడ యాంటీబాడీస్ అనేవి లేవు కాబట్టి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవ్వకూడదు అనమాట. అలాగా అర్థమైందా? సో RH పాజిటివ్ రక్తం ఉన్న వారికి RH పాజిటివ్ మరియు RH మైనస్ రక్త మార్పిడి చేసుకోవచ్చు, కానీ RH మైనస్ ఉన్న వ్యక్తికి RH మైనస్ రక్తాన్ని మాత్రమే పొందగలడు. సో ఈ RH మైనస్ అనేది RH మైనస్ నెగిటివ్ ఉన్న వాళ్ళది మాత్రమే స్వీకరించవచ్చు. సో RH నెగిటివ్ రక్తం ఉన్నవారు RH నెగిటివ్ మరియు RH ప్లస్ గ్రహీతలకు ఇద్దరికి రక్తదానం చేయవచ్చు. సో ఇక్కడ ఏంటి అడుగుతున్నారంటే RH మైనస్ నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ వాళ్ళకి అండ్ అలాగే పాజిటివ్ వాళ్ళకి ఇద్దరికి కూడా రక్తదానం చేయొచ్చు. సో వీళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. అయితే RH ప్లస్ రక్తం ఉన్నవారు RH మైనస్ గ్రహీతలకు మాత్రం ఇవ్వలేరు అన్నమాట. అర్థమైందా? సో ఒక వ్యక్తి అనుకూల రక్తవర్గం ఉన్న వ్యక్తి నుండి రక్తాన్ని తీసుకుంటే అది ప్రాణాంతక రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యకు కారణమవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు వేరే అంటే పాజిటివ్ వారికి నెగిటివ్ ఇచ్చేసిన లేదంటే వేరే వేరే బ్లడ్ గ్రూప్స్ ఇచ్చేసిన ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ బ్లడ్ వెజల్ ఉంటుంది కదండి, బ్లడ్ వెజల్. సో ఇక్కడ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకోండి. సో అప్పుడు ఇది వేరేది ఇది వేరేది అనుకోండి. వేరే వేరే అనుకునేటప్పుడు ఇది ఏ ఇది అండ్ బి అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు ఇలా కలిసాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏకి నెగిటివ్గా బి ఫైట్ చేస్తుంది, బికి నెగిటివ్గా ఏ ఫైట్ చేస్తుంది. సో ఇక్కడ ఇలాగా గుచ్చీకరణం జరిగి ఇక్కడ ముద్దలాగా ఇలాగ అయిపోతుంది అనమాట. దీన్నే గుచ్చీకరణ అంటారు లేదా ఎగ్లూటినేషన్ అని అనడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి చనిపోయే అవకాశం కూడా ఉందండి. ఓకేనా? సో RH మైనస్ నెగిటివ్ రక్తవర్గం వ్యక్తులు RH నెగిటివ్ RH పాజిటివ్ వ్యక్తులకు దానం చేయవచ్చు. RH నెగిటివ్ రక్తవర్గం RH నెగిటివ్ నుంచి మాత్రమే స్వీకరించగలుగుతారు. RH పాజిటివ్ రక్తవర్గం వ్యక్తులు RH పాజిటివ్ వ్యక్తులకు మాత్రమే దానం చేయవచ్చు. RH పాజిటివ్ రక్తవర్గం RH నెగిటివ్కి RH పాజిటివ్ నుంచి స్వీకరించవచ్చును. సో నెక్స్ట్ సో ABOR కారకం రక్త వర్గాలను అనుసరించి రక్త మార్పిడి చేయాలి. సో ఈ విధంగా అయితే చేయాలండి. సో పాజిటివ్ రక్త వర్గం ఉన్న వాళ్ళు ఏ పాజిటివ్కి AB పాజిటివ్కి దానం చేయవచ్చు. ఏ పాజిటివ్ రక్త వర్గం ఏ పాజిటివ్కి ఏ నెగిటివ్కి ఏ పాజిటివ్కి ఏ నెగిటివ్కి స్వీకరించవచ్చు. అర్థమైందా? ఇక్కడ రక్త వర్గాలకు దానం చేయవచ్చు. ఏ అనేది ఈ పాజిటివ్స్కి మాత్రమే దానం చేయగలదు. అదే ఏ పాజిటివ్కి ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ నుంచి బ్లడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అండ్ ఏ నెగిటివ్ రక్తం వర్గ వాళ్ళు ఏ ప్లస్ నుంచి ఏ నెగిటివ్ నుంచి AB పాజిటివ్ నుండి AB మైనస్ నుంచి నెగిటివ్ నుంచి దానం చేయొచ్చు. సో ఏ నెగిటివ్ అనేది వీటన్నిటికీ దానం చేయవచ్చు. కానీ ఏ నెగిటివ్ వచ్చేసి ఏ నెగిటివ్ అండ్ ఓ నెగిటివ్ మాత్రం ఈ రక్త వర్గాలు మాత్రం నుండే స్వీకరించగలుగుతుంది, ఇంకేది స్వీకరించలేదు. అలాగే B పాజిటివ్ అనేది B పాజిటివ్ అండ్ అలాగే AB పాజిటివ్ రక్త వర్గాలకి దానం చేయొచ్చు. B పాజిటివ్ రక్తవర్గం అనేది B పాజిటివ్ B నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ రక్త వర్గాల నుండి స్వీకరించవచ్చు. అలాగే B నెగిటివ్ ఉన్న వాళ్ళు B పాజిటివ్ B నెగిటివ్ AB పాజిటివ్ AB నెగిటివ్ రక్త వర్గాలకు దానం చేయవచ్చు. సో నెక్స్ట్ బి నెగిటివ్ ఉన్న వాళ్ళు B నెగిటివ్కి ఓ నెగిటివ్కి బ్లడ్ అనేది వాళ్ళ దగ్గర నుండి తీసుకోవచ్చు. AB పాజిటివ్ ఉన్న వాళ్ళు AB పాజిటివ్ రక్త వర్గానికి మాత్రమే దానం చేయగలరు. కానీ AB పాజిటివ్ వాళ్ళు అన్ని గ్రూపుల నుంచి బ్లడ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి AB పాజిటివ్ని విశ్వగ్రహీత అంటారు. అలాగే AB నెగిటివ్ రక్త వర్గం మాత్రం AB నెగిటివ్ AB పాజిటివ్ రక్త వర్గానికి మాత్రమే దానం చేస్తుంది. AB నెగిటివ్ రక్త వర్గం ఏ నెగిటివ్ B పాజిటివ్ AB నెగిటివ్ ఓ నెగిటివ్ రక్త వర్గాల నుండి రక్తం అనేది తీసుకోవచ్చు. సో ఓ పాజిటివ్ కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో మీకు ఇది అర్థం అవడానికి ఒక చార్ట్ వేస్తాను చూడండి. ఓకేనా? O B A AB. సో ఓ దగ్గర నుంచి
అందరూ తీసుకోవచ్చు. సో ఓ పాజిటివ్కి కూడా ఓ అనేది ఇవ్వచ్చు. అండ్ అలాగే ఏబి అనేది ఏ దగ్గర నుండి స్వీకరిస్తుంది, బి దగ్గర నుండి స్వీకరిస్తుంది, ఓ దగ్గర నుండి కూడా స్వీకరిస్తుంది. కానీ ఏబి మాత్రం ఏకి మాత్రమే ఇస్తుంది అండ్ అలాగే ఏబికి మాత్రమే ఇస్తుంది. అండ్ అలాగే బి అనేది బికి ఏబికి ఇస్తుంది అండ్ అలాగే బికి మాత్రమే ఇస్తుంది. అండ్ ఏ పాజిటివ్ అనేది ఏబికి ఇస్తుంది అండ్ అలాగే ఏ పాజిటివ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇలా ట్రయాంగిల్గా వేసుకుంటే మీకు ఇక్కడ అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అరుదైన ఇతర రక్త వర్గాల గురించి తెలుసుకుందాం. సో బాంబే రక్తవర్గం, దీన్నే హెచ్హెచ్ బ్లడ్ గ్రూప్గా పిలుస్తారు. సో హెచ్హెచ్ బ్లడ్గా దీన్ని పిలుస్తారు. సో దీన్ని మొదటిగా ముంబైలో కనుక్కున్నారు కాబట్టి దీన్ని బాంబే అని పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఆర్హెచ్ఎన్ఎల్ రక్తవర్గం ప్రపంచంలోనే అరుదైన రక్తవర్గాల్లో ఇదొకటి. దీన్ని ఏమంటారంటే గోల్డెన్ బ్లడ్ అని కూడా అనడం జరుగుతుంది. అండ్ అలాగే ఐఎన్ఆర్ రక్తవర్గం, దీన్నే ఇటీవల గుజరాత్లోని సూరత్లో కనుక్కున్నారు. ప్రపంచంలో 10 మంది కంటే తక్కువ వ్యక్తుల్లో ఈ రక్తవర్గం ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది. ఓకే, సో ఈ బాంబే గ్రూప్లో యాంటీజెన్స్ అనేవి ఉండవండి. యాంటీజెన్స్ అనేవి ఉండవు. సో ప్రతి ఒక్క గ్రూప్కి కూడా వీళ్ళు ఇవ్వచ్చు. సో వీళ్ళకి మాత్రం బాంబే బ్లడ్ గ్రూప్ మాత్రమే ఇవ్వాలి, ఇంకే బ్లడ్ గ్రూప్ ఇవ్వకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే కారకాలు ఇక్కడ తెలుసుకుందాం. అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్ 1 ఫైబ్రినోజన్, ఫ్యాక్టర్ 2 ప్రోథ్రాంబిన్, ఫ్యాక్టర్ 3 టిష్యూ థ్రాంబోప్లాస్టిన్, ఫ్యాక్టర్ 4 కాల్షియం అయాన్స్, ఫ్యాక్టర్ 5 లేబుల్ కారకం, ఫ్యాక్టర్ 6 ఎసిల్లరిన్, ఫ్యాక్టర్ 7 స్టేబుల్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్ 8 యాంటీ హీమోఫిలిక్ ఫ్యాక్టర్. సో ఇది మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా ఏ వ్యాధి వస్తుంది, ఇది జన్యు సంబంధిత వ్యాధి. సో ఫ్యాక్టర్ 9 క్రిస్మస్ ఫ్యాక్టర్ లేదా ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ కాంపోనెంట్ మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా బి వ్యాధి అనేది వస్తుందండి. ఇది కూడా జన్యు సంబంధ వ్యాధి. సో ఫ్యాక్టర్ 10 స్టులాట్ పవర్ కారకం అండ్ ఫ్యాక్టర్ 11 ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ యాంటీ యాక్సిడెంట్. ఇది మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా ఏ వ్యాధి అయితే రావడం జరుగుతుంది. ఫ్యాక్టర్ 12 హెజ్మాన్ కారకం, ఫ్యాక్టర్ 13 ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ దీని మీద మనం కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఏబిఓ రక్త వర్గాలను వేటి ఆధారంగా వర్గీకరించారని క్వశ్చన్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఆధారంగా, ఆప్షన్ 2 ఎర్ర రక్త కణాల సంఖ్య ఆధారంగా, ఆప్షన్ 3 తెల్ల రక్త కణాల సంఖ్య ఆధారంగా, ఆప్షన్ 4 తెల్ల రక్త కణాల ఆకారం ఆధారంగా. సో గాయస్ మనకి ఏబిఓ రక్త వర్గాలు వేటి ఆధారంగా ఇవ్వడం జరిగిందండి చెప్పండి? యాంటీజెన్స్ అండ్ అలాగే యాంటీబాడీస్. యాంటీజెన్స్ అండ్ అలాగే యాంటీబాడీస్ కారణంగా ఏబిఓ రక్త వర్గాలను అయితే కనుగొనడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఏ రక్త వర్గాన్ని విశ్వదాత అంటారు? సో వరల్డ్ డోనర్ అని ఎవరిని అంటారు అంటే ఆప్షన్ 1 ఓ పాజిటివ్, ఆప్షన్ 2 ఓ నెగిటివ్, ఆప్షన్ 3 ఏబి పాజిటివ్, ఆప్షన్ 4 ఏబి నెగిటివ్. సో మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఓ నెగిటివ్. సో ఓ నెగిటివ్ అనేది ఓ పాజిటివ్కి ఇవ్వచ్చు, ఏ పాజిటివ్కి, బి పాజిటివ్కి, ఏబి పాజిటివ్కి, ఓ నెగిటివ్కి, ఏ నెగిటివ్కి, బి నెగిటివ్కి, ఏబి నెగిటివ్కి అందరికీ ఇవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏ రక్త వర్గాన్ని విశ్వగ్రహీత అంటారు అంటే ఆప్షన్ 1 ఏబి నెగిటివ్, ఆప్షన్ 2 బి పాజిటివ్, ఆప్షన్ 3 ఏబి పాజిటివ్, ఆప్షన్ 4 బి నెగిటివ్. సో ద ఆన్సర్ ఈజ్ మీ అందరికీ తెలిసిందే ఏంటి? ఏబి పాజిటివ్. సో
నెక్స్ట్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అనేది కింది వాటిలో దేనితో సంబంధం చూపుతుంది? ఆప్షన్ 1 శిశువుకు చెందిన RH కారకంతో, ఆప్షన్ 2 తల్లి ABO రక్తవర్గంతో, ఆప్షన్ 3 తండ్రి ABO రక్తవర్గంతో, ఆప్షన్ 4 శిశువు ABO వర్గంతో. సో ద ఆన్సర్ ఈజ్ ఏంటండి? శిశువుకు చెందిన RH కారకంతో ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెవరి మధ్య వివాహం జరిగినప్పుడు పుట్టబోయే RH+ పాజిటివ్ రెండో శిశువులో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ కలుగుతుంది? సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో RH పాజిటివ్ వచ్చిన తర్వాత దీనికి అగెనెస్ట్గా RH అంటే బిట్వీన్ ప్రెగ్నెన్సీలో RH యాంటీబాడీస్ అనేవి నెగిటివ్గా తయారవుతుంటాయి. సో అది సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి పాజిటివ్ బేబీ వచ్చేటప్పుడు ఈ యాంటీబాడీస్ అన్నీ దాని మీద అగెనెస్ట్గా ఫైట్ చేస్తాయి అనమాట. దాన్ని ఏమంటారు? ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ అంటారు. సో నెక్స్ట్ ఏ కారకం లోపం వల్ల హీమోఫీలియా ఏ వ్యాధి వస్తుంది? సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్యాక్టర్ 8. సో ఫ్యాక్టర్ 8 వల్ల హీమోఫీలియా ఏ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్యాక్టర్ 9 మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల కలిగే వ్యాధి ఏంటి? చెప్పండి. హిమోఫీలియా ఏయా, కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా సియా, హిమోఫీలియా బియా? సో మీ ఆన్సర్ చెప్పండి. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హిమోఫీలియా బి. సో దీనివల్ల హెరిడిటరీ కండిషన్ కెన్ కాజ్ మైనర్ అండ్ మేజర్ బ్లీడింగ్స్ due to a deficiency in blood clotting factor 9 diagnosed by blood test. There is no cure but treatment is available. సో దీనివల్ల హెపటైటిస్ బి అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ O నెగిటివ్ రక్తవర్గం కింది దేని నుంచి మాత్రమే రక్తాన్ని స్వీకరిస్తుంది? సో O నెగిటివ్ అనేది దేని నుంచమ్మా బ్లడ్ అనేది తీసుకుంటుంది? సో అది O నెగిటివ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గాయస్, మీ అందరికీ ఈ క్లాస్ అయితే నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి బాగా అర్థమైంది కదా? సో ఇంకొకసారి ఎక్కడైనా అర్థం అవ్వకపోతే స్టాప్ చేసి చూడండి, లేదంటే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడండి. ఇది చాలా డెడ్ ఈజీ బ్లడ్ గ్రూప్స్ అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ అలాగే మన PR జాబ్స్ ఇన్ఫో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అన్నీ చూడండి. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ప్రతి ఒక్క RRB గ్రూప్ D NTPC తెలంగాణ VRO కోర్సులకి నోటిఫికేషన్స్ యొక్క ఏ ఒక్క అప్డేటెడ్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా అయినా సరే గ్రూప్లో జాయిన్ అయ్యి క్వశ్చన్ చూడండి, లేదంటే థంబ్నెయిల్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దానికైనా కాంటాక్ట్ అవ్వండి, నేనే మీకు మాట్లాడతాను, మీ డీటెయిల్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.